హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టు మై బిలవ్డ్ థీఫ్ అనే డ్రామా ఎపిసోడ్ నెంబర్ 11 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో యూన్జో ఆత్మ ఇయోల్ బాడీలోకి, ఇయోల్ ఆత్మ యూన్జో బాడీలోకి వచ్చి ఉంటుంది కదా. అప్పుడే జోసన్ ఇయోల్ బాడీ పైన కత్తి పెట్టి ఏం మాట్లాడుతున్నావు, మళ్ళీ ఒకసారి అను, దీనంతటికి నాదే తప్పని అంటున్నావా అని జోసన్ అంటుండడంతో ఇయోల్ బాడీలోకి యూన్జో ఆత్మ వచ్చి ఉంటుంది కదా. ఇక దాన్ని చూసిన యూన్జో ఆశ్చర్యపోతూ ఉంటుంది. అదే సమయంలో యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. అక్కడే ఇమ్జేయు యూన్జో ఈ సమయంలో రాజభవనానికి వెళ్తే ప్రమాదమని తనని అడ్డుకుంటూ ఉంటాడు కదా. అప్పుడే యూన్జో బాడీలోకి ఇయోల్ వచ్చి ఉంటాడు కదా. ఇక ఇమ్జేయుని చూసి యూన్జోకి ప్రమాదం ఉంది, ఇప్పుడు నేను రాజభవనానికి వెళ్లాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా రాజభవనానికి వెళ్లాలని ట్రై చేస్తూ ఉంటే ఇమ్జేయు యూన్జోని ఆపి ఇప్పుడు నువ్వు వెళ్తే ప్రమాదమని అంటూ ఉంటాడు. అయినా కూడా ఇయోల్ పట్టించుకోకుండా రాజభవనానికి వస్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే సమయంలో మనకు జోసన్ ని చూపిస్తూ ఉంటారు. జోసన్ ఇయోల్ మెడపైన కత్తి పెట్టి చెప్పు, నేను తప్పు చేశానంటున్నావా అని అడుగుతుండటంతో అప్పుడే అక్కడికి జోసన్ భార్య వచ్చి అడ్డుకొని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఆల్రెడీ మిన్హుక్ ని చంపేశారు, అది సరిపోదా, ఇప్పుడు మీ తమ్ముని కూడా శిక్షించాలనుకుంటున్నారా అనడంతో అప్పుడే మిన్హుక్ చనిపోయింది జోసన్ గుర్తుకు తెచ్చుకొని ఆ కత్తిని కింద పడేసి మిన్హుక్ ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో సుక్యోంగ్ జోసన్ దగ్గరికి వచ్చి మీరిప్పుడు రెస్ట్ తీసుకోవాలి, మీ గదికి వెళ్దాం పదండి అని అనడంతో దానికి జోసన్ విచారణ ఆపేయండి, నువ్వు నాతో పాటు లోపలికి రా అని ఇయోల్ కి చెప్పి తన గదిలోకి వెళ్తూ ఉంటాడు. ఇక ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో అక్కడే ఉన్న చిన్న కత్తిని తీసుకొని టెంపుల్లో ఉన్న లేడీ చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, ముందు రోజుల్లో మీ తమ్ముడు, మీ అమ్మ, ఇంకా లాస్ట్ కు నిన్ను కూడా చంపేస్తాడని ఆ లేడీ చెప్పి ఉండే కదా. ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకొని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో ఆ కత్తిని తీసుకొని జోసన్ గదిలోకి వెళ్తుంది. అప్పుడే జోసన్ ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో అసలు నువ్వేనా అలా మాట్లాడింది, నీ వెనకాల ఉండి ఎవరిలా మాట్లాడిస్తున్నారు, సమాధానం చెప్పు అని జోసన్ అడుగుతూ ఉంటాడు. అదే సమయంలో వారిద్దరి మధ్యకు ఒక సైనికుడు వచ్చి మీకోసం ఇమ్జేయు వెతుకుతున్నాడు, అర్జెంటుగా ఏమో మాట్లాడాలంట అని జోసన్ కి చెప్పడంతో ఇమ్జేయుని లోపలికి రమ్మని చెప్తాడు. ఇమ్జేయుతో పాటు యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక ఇమ్జేయు అక్కడికి వచ్చి జోసన్ రాజుకి నమస్కారం పెట్టి ఎట్టి పరిస్థితిలో మిన్హుక్ కొడుకు మిమ్మల్ని చంపడానికి బాణాలు ప్రయోగించలేదు, మేము చేసిన విచారణలో నిందితుడు అతడు కాదని నిర్ధారించబడింది, ఎందుకంటే మిన్హుక్ కొడుకు ప్రతి సంవత్సరము ఆయుధ పోటీలో పాల్గొంటారు, అతడు మొదటి రౌండ్ లోనే ఓడిపోతాడు, ఎట్టి పరిస్థితిలో అతడి బాణం అంత దూరం పోయే అవకాశమే లేదు, అతడికి అంత సామర్థ్యం లేదు, 10 సంవత్సరాల నుంచి అతడు ఓడిపోతూనే ఉన్నాడని చెప్పడంతో అది విన్న జోసన్ ఇమ్జేయుతో మరి అతడు చేయకపోతే ఇంకెవరు చేసి ఉంటారని అడుగుతుండడంతో దానికి ఇమ్జేయు ఎవరో తెలియని వ్యక్తి వ్యక్తిగత కారణం చేత మిమ్మల్ని చంపాలనుకుని ఉండొచ్చు అని ఇమ్జేయు అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న యూన్జో కూడా ఆ విషయాన్నే జోసన్ కి చెప్తుండటంతో అది విన్న జోసన్ ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోని నువ్వెందుకు మిన్హుక్ కొడుకుని కాపాడాలనుకుంటున్నావు, నాకు ఇంకా సమాధానం చెప్పలేదని అనడంతో దానికి ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో ఇది నా మనస్ఫూర్తిగా చెయ్యాలనుకున్నాను, ఎవరినైనా కాపాడాలనుకుంటే ప్రాణాల్ని లెక్క చేయకోకుండా బాణానికి ఎదురెళ్లి మరి రక్షించాలనుకుంటా అని ఇయోల్ ని ఉద్దేశించి యూన్జో అంటూ ఉంటుంది. అది విన్న జోసన్ ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో బాణం నన్ను చంపకోకుండా నువ్వు అడ్డుపడ్డావు, నీకు నేను రుణపడిపోయాను, నీ రుణాన్ని తీర్చుకుంటాను అని జోసన్ అంటూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడే ఉన్న ఇమ్జేయుతో మిన్హుక్ కొడుకుని విడిచిపెట్టమని చెప్పడంతో ఇమ్జేయు సరేనని అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో కూడా అక్కడ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ కూడా అక్కడ నుంచి వస్తున్న సమయంలో జోసన్ యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ తో మీ నాన్న అంత్యక్రియలు ఎలా జరిగాయని అడుగుతూ ఉంటాడు. దానికి యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ చాలా ప్రశాంతంగా జరిగాయని చెప్పడంతో దానికి జోసన్ మీ నాన్న చనిపోయినందుకు మీకేదైనా కోరిక ఉంటే చెప్పండి, తీరుస్తానని చెప్పడంతో యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ జోసన్ తో ఇలా అంటూ ఉంటాడు, మా నాన్న ఇచ్చిన సలహా మీకు దేనికి అక్కరపడలేదు, కానీ ఇయోల్ రాజు మీ మనిషి, ఎప్పుడు మీ మంచి గురించే కోరుకుంటాడు, అతడి ప్రాణాల్ని కూడా పనంగా పెడతారు, మీరు అతన్ని నమ్మితే చాలు అని ఇయోల్ జోసన్ కి చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరి మాటలు బయట నుంచి యూన్జో విని ఉంటుంది. తర్వాత ఇయోల్ ఇంకా యూన్జో అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఇయోల్ గదిలోకి వచ్చి ఇయోల్
ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో తన దగ్గర ఉన్న చిన్న కత్తిని తీసి పక్కకు పెట్టి, దీన్ని నేను తీసుకెళ్లింది మరొక తప్పు చేయడానికి కాదు, అన్నిటికీ మరణమే పరిష్కారం కాదని నేను తెలుసుకున్నాను. నీ శరీరంలో ఉన్న నేను నిన్నెవరైనా గాయపరిస్తే కాపాడాలనుకున్నాను, అందుకొరకే ప్రొటెక్ట్ చేయడానికి ఈ కత్తిని తీసుకువెళ్లాను అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో చెప్పడంతో దానికి ఇయోల్, నువ్వు దీంతో వెళ్లాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు అని, నా శరీరం చాలా అలసిపోయింది, కొద్దిసేపు నన్ను నేను ఓదార్చుకోనివ్వని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోని హగ్ చేసుకుంటాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రి జోసన్ కోసం అక్కడ పనిచేసే దాసీలు భోజనం తీసుకొని వచ్చి ఉంటారు. ఇక జోసన్ ఆ భోజనాన్ని దూరంగా విసిరేసి, అంతా నాకు చిరాగ్గా ఉంది, సుక్యోంగ్ ఎందుకు రాలేదు, సుక్యోంగ్ ఎక్కడుందని జోసన్ ఇమ్సయాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి ఇమ్సయాంగ్, సుక్యోంగ్ ఆరోగ్యం కొంచెం బాలేదు, ఇప్పుడు మీ దగ్గరికి తీసుకువస్తే మీ ఆరోగ్యం కూడా పాడవుతుందని తీసుకురాలేదు అని ఇమ్సయాంగ్ జోసన్ కి చెప్పి, బయట ఉన్న కొంతమంది అమ్మాయిల్ని గది లోపలికి రమ్మని, మీకు ఎలాంటి అవసరాలు కావాలన్నా వీళ్ళు తీరుస్తారని చెప్పి ఇమ్సయాంగ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక అదే రోజు రాత్రి ఎవరో అమ్మాయికి ముసుగు వేసి ఉరి తీయడం చూపిస్తూ ఉంటారు. అది సుకియోంగే కాదా అని చూపించి ఉండరు. కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇమ్సయాంగ్ దగ్గరికి ఇమ్జేయు ఇంకా తనతో పాటు జోసన్ పై బాణం ఎవరు వేశారని ఇన్వెస్టిగేషన్ చేసే వ్యక్తి ఇద్దరు కలిసి వచ్చి ఇమ్సయాంగ్ కి ఇలా చెప్తూ ఉంటారు. మిన్ను కొడుకు పైన విచారణ ముగించమని జోసన్ రాజు చెప్పాడని చెప్పడంతో అది విన్న ఇమ్సయాంగ్, అయితే నిందితుడు అతడు కాదని జోసన్ అనుకుంటున్నాడా అని ఇమ్సయాంగ్ అనడంతో దానికి ఇమ్జేయు, బాణాన్ని కూడా సరిగ్గా పట్టుకోలేని వ్యక్తిని మీరు అనుమానించారని అనడంతో అక్కడే ఉన్న వ్యక్తితో ఇమ్సయాంగ్, ఈ కేసు గురించి ఇమ్జేయు చూసుకుంటాడు, నువ్వు ఇక నుంచి వెళ్ళని చెప్పడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇమ్సయాంగ్ ఇమ్జేయుని, నీకు ఇయోల్ రాజుకి ఇంతకు ముందే పరిచయం ఉందా ఎలా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు అక్కడికి వస్తూ, ఇదంతా ఆ పనికి మాలిన అమ్మాయి వల్లే జరిగింది అని ఇమ్సయాంగ్ వాళ్ళ నాన్నని లోపలికి తీసుకువెళ్లి జరిగింది చెప్తూ ఉంటాడు. నేను ఒక రోజు అమ్మాయిని శిక్షిస్తూ ఉంటే యూన్జోని వచ్చి రక్షించాడు, నా పదవిని కూడా తీసేశాడు, యూన్జో అంటే ఇయోల్ కి ప్రేమ ఉండి ఉండొచ్చని చెప్పడంతో అది విన్న ఇమ్సయాంగ్, నిజంగా యూన్జో అంటే ఇయోల్ కి ఇష్టం ఉంటే ఈ విషయం మనకు చాలా ఉపయోగపడుతుందని ఇమ్సయాంగ్ అంటుండడంతో దానికి ఇమ్జేయు, వాళ్ళిద్దరితో అతడిపై అనుమానించడానికి ఎలాంటి అనుమానాలు లేవు, మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారని ఇమ్జేయు అంటుండడంతో అప్పుడే ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు ఏదైనా చేసి అతడిని రాజ్యం నుంచి తొలగించాలి, అప్పుడే నేను తిరిగి రాజభవనానికి రాగలనని చెప్పడంతో అది విన్న ఇమ్సయాంగ్ తన కొడుకుతో ఇలా అంటూ ఉంటాడు, ముందు జోసన్ రాజు పడక గదిలో ఉన్న సమస్యను పరిష్కరించిన తర్వాత ఇయోల్ రాజుని తొలగిద్దామని చెప్పడంతో అది విన్న ఇమ్జేయు, రాజు గదిలో సమస్య అదేంటి నాకు చెప్పలేదని అడుగుతుండడంతో దానికి ఇమ్సయాంగ్ ఇమ్జేయుతో, నువ్వు నన్ను ప్రశ్నించేంత వాడివయ్యావా, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే సమయంలో యూన్జో ఇంకా ఇయోల్ నడుచుకుంటూ రాజ్యం వైపు మాట్లాడుకుంటూ వెళ్లడం చూపిస్తూ ఉంటారు. మన శరీరాలు మళ్ళీ ఆత్మలు మారిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో ఇయోల్ తో, మన శరీరాలు ఆ టైంలో మారకపోతే నువ్వు నిజంగా జోసన్ రాజుని ఎదిరించేవాడివా అని అంటూ ఉంటుంది. అది విన్న ఇయోల్ అవునని చెప్పడంతో దానికి యూన్జో, మీరు బ్రతికుండాలని కోరుకుంటున్నాను, మన శరీరాలు ఒకరినొకరు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రాజమహల్ దగ్గరికి వచ్చి ఉంటారు. అప్పుడు ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో, నేను రేపు వైద్యశాలకు వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్లి రేపటి నుండి కొన్ని రోజుల పాటు వైద్యశాలలో పని చేయడానికి రానని చెప్పు అని యూన్జో అనడంతో దానికి ఇయోల్, వైద్యశాలకు నువ్వు వెళ్లడం ఇంపార్టెంటే కదా, నేను వెళ్లి మేనేజ్ చేస్తానులే అక్కడ, అంతేకాకుండా నీ ఫ్యామిలీ గురించి కూడా చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇయోల్ యూన్జోతో, మనం రోజు 4 గంటలకి లైబ్రరీలో కలుసుకొని ఆ రోజు మొత్తం మనం ఏమేం పనులు చేశామనేది దాని గురించి అక్కడ మాట్లాడుకుందామని చెప్పి ఇయోల్ యూన్జో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ వైద్యశాలకి వచ్చి ఉంటాడు. అక్కడ పేషెంట్ చాలా మంది ఉండడంతో వాళ్ళని చూసిన ఇయోల్, నేను కరెక్ట్ సమయంలో రాలేదనుకుంటా అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా వైద్యశాలకు వెళ్లి ఏ ఒక్క పని కూడా కరెక్ట్ గా చేసి ఉండడు. వైద్యశాలలో పొయ్యి వెలిగించమంటే ఆ వైద్యశాల నిండా మొత్తం పొగతో నింపేస్తాడు. అంతేకాకుండా తనకు ఏ పని కూడా సరిగ్గా చెయ్యరాక తికమక పడిపోతూ ఉంటారు. ఇది చూసిన యూన్జోతో క్లోజ్ గా ఉండే ఒక వ్యక్తి, నేను చూస్తున్నది అసలు యూన్జోనేనా, వాళ్ళ నాన్న చనిపోయాక
తను చాలా బాధపడి తన బుర్ర కూడా ఖరాబ్ అయ్యిందేమో అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హేరిమ్ వచ్చి యూన్జో ప్రవర్తన చూసి తను చాలా తేడాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అంతేకాకుండా యూన్జో బట్టలు నడుస్తుంటే జారిపోతుండడంతో యూన్జోని లోపలికి తీసుకువెళ్లి డ్రెస్సుకున్న నాడల్ని కడుతుంది. దాంతో యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ హేరిమ్ కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇలా కట్టుకోవాలని నాకు తెలియదు అని ఇయోల్ అంటుండడంతో అది విన్న హేరిమ్, ప్రతి ఒక్క అమ్మాయికి ఈ నాడల్ని ఇలా టైట్ చేసుకోవాలని తెలుసు, నీకు తెలియదా అని చెప్పడంతో హేరిమ్ మాటలు విన్న ఇయోల్, ఈ రోజు నేను నాడల్ని కట్టుకోవడం మర్చిపోయాను, థ్యాంక్ యూ మై లేడీ హెల్ప్ చేసినందుకు అని ఇయోల్ యూన్జోతో అంటూ ఉంటాడు. అది విన్న హేరిమ్, మనిద్దరం ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాం కదా, మనం ఆల్రెడీ క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు నన్ను పేరు పెట్టి పిలవచ్చని హేరిమ్ అనడంతో మనం క్లోజ్ ఫ్రెండ్సా అని అదెప్పుడు జరిగిందని ఇయోల్ అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇయోల్ లైబ్రరీకి వెళ్లి యూన్జోని కలిసి హేరిమ్ నువ్వు ఎప్పుడు క్లోజ్ అయ్యారని అడుగుతుండడంతో దానికి యూన్జో, మేమిద్దరం వైద్యశాలలో కొంచెం క్లోజ్ అయ్యామని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా వైద్యశాలలో అంతా బానే ఉందా అని అడుగుతుండడంతో దానికి ఇయోల్, ఇక్కడంతా బానే ఉంది, అంతా నా చేతులతో బాగా చూసుకుంటున్నానని యూన్జోకి చెప్తూ ఉంటాడు. అది విన్న యూన్జో, నిజంగా అక్కడ అంతా బానే ఉందా అని డౌట్ గా అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ విషయం గురించి మన ఫ్యామిలీలకు తెలిస్తే భయపడిపోతారు, మనం ఈ విషయాన్ని డేచుకి ఎందుకు చెప్పకూడదు, మనకు తను హెల్ప్ చేస్తాడు కదా అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో అనడంతో డేచుని పిలిచి జరిగింది చెప్తూ ఉంటారు. అది విన్న డేచు ఆశ్చర్యపోతూ, యూన్జో ఆత్మ రాజు బాడీలో, రాజు ఆత్మ యూన్జో బాడీలో ఉందని అంటున్నారా ఏంటి, మీరిద్దరూ కలిసి నన్ను ఫూల్ని చేద్దామనుకుంటున్నారా, నేను ఇప్పుడే వస్తానని డేచు అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటే యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ డేచుని ఆపి, ఇక్కడ నుంచి పారిపోవాలనుకుంటున్నావా, నేను చెప్పింది నిజమే, నీకు గుర్తుందా, యూన్జో పెళ్లి జరిగిన కొత్తలో నేను వింతగా ప్రవర్తిస్తున్నానని నువ్వు చెప్పావు అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని విషయాలను చెప్తూ ఉంటాడు. అది విన్న డేచు, మీరిద్దరూ మాట్లాడుకొని నిజంగా నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నారా అని డేచు అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ యూన్జో ఏంటి అచ్చం మహారాజులా ప్రవర్తిస్తుంది, నాకంతా అయోమయంగా ఉందని ఆశ్చర్యపోతూ ఉంటాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు లైబ్రరీలో మాట్లాడుకొని బయటికి వచ్చేస్తారు. ఇక అప్పుడే యూన్జో బాడీలో ఉన్న ఇయోల్, డేచు ఇప్పుడు నేను వెళ్తున్నాను, నేను రేపు నిన్ను కలుస్తానని చెప్పి డేచుని చూసి కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది చూసిన డేచు అసలేంటిది నిజమా కలా అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇంజేయు తన ఫ్రెండ్ తో కలిసి ఫుల్లుగా తాగి ఇయోల్ ని కలవడానికి వెళ్తాడు. దీంతో ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో ఇంజేయు దగ్గరికి వచ్చి, ఏంటి ఇంత రాత్రి నన్ను కలవాలనుకుంటున్నావని అడగడంతో దానికి ఇంజేయు, నేను మీకు ఒకటి చెప్పడానికి వచ్చాను అని ఇయోల్ రాజు అడ్డు తొలగించాలని ఇంజేయు వాళ్ళ నాన్న అన్న మాట్లాడుకున్న మాటల్ని గుర్తుకు తెచ్చుకొని ఇంజేయు ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా అటు ఇటు గమనించుకొని వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఇంజేయు చెప్తూ ఉంటాడు. అది విన్న ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో, ఇతడు రాజు గురించి వరి అవుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఏంటి నువ్వు నా గురించి చింతిస్తున్నావా అని ఇంజేయుని అడగడంతో ఇప్పుడు నేను వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంజేయు అటు ఇటు తుల్లుతూ నడవడం చూసిన యూన్జో, ఏంటి నువ్వు తాగున్నావా, నిన్ను తీసుకువెళ్లడానికి ఎవరినైనా తీసుకువస్తాను అని ఇంజేయుని పట్టుకుంటుంది. అప్పుడే ఇంజేయు ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో పట్టుకోవడం చూసి యూన్జో కూడా తన పైన అలానే శ్రద్ధ చూపించేదని గుర్తుకు తెచ్చుకొని, ఏంటి నువ్వు నా గురించి చింతిస్తున్నావా, ఇప్పటికే నా గురించి ఒకరు చింతిస్తున్నారని ఉప్పొంగిపోతున్నాను, ఇప్పుడు నువ్వు కూడా నా గురించి చింతిస్తున్నావా, నేను మాట్లాడింది ఎవరి గురించో నీకు ఇప్పటికే అర్థమయ్యుండొచ్చు, యూన్జో గురించే మాట్లాడాను, మీరు జాగ్రత్తగా ఉండండి, నాకు ఎలాంటి సహాయం లేదని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంజేయుని చూసిన యూన్జో, అతడిప్పుడు బాగా తాగాడా, ఎందుకు తాగాడు, అయినా ఇంజేయుకి రాజుకి ఇంత మంచి పరిచయం ఉందా, అదెప్పుడు జరిగిందని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే అదే సమయంలో యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ యూన్జో వాళ్ళ అమ్మతో కూర్చొని, చివరికి మీకు కన్నీళ్లే మిగిలాయి, సారీ అని చెప్తూ ఉంటాడు. అది విన్న యూన్జో వాళ్ళమ్మ, ఇప్పుడెందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అదే సమయంలో యూన్జో వాళ్ళ బ్రదర్ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అతన్ని చూసిన ఇయోల్, ఇప్పుడు మీరెందుకు బయటికి వచ్చారు, రెస్ట్ తీసుకోండి, వెళ్లి పడుకోండి అని ఇయోల్ అంటుండడంతో దానికి యూన్జో వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు నాకు బానే ఉందని అంటూ ఉంటాడు. అంతేకాకుండా నీకు ఇయోల్ రాజు నీకు బాగా క్లోజా
తెలుసా, అతడు మనకు హెల్ప్ చేశాడు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే అతడే కారణం. నీకు అతడు ఎలా తెలుసని అడుగుతూ ఉంటాడు. దానికి ఇయోల్, అప్పుడప్పుడు యువరాజు వైద్యశాలకి వస్తూ ఉంటాడు. అతడు అలా పరిచయం నాకని చెప్పడంతో అది విన్న యూన్జో వాళ్ళ బ్రదర్, అతడు నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు అతడు మాట్లాడే విధానాన్ని బట్టి అతడు నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించాడు, మన ఫ్యామిలీ లాగా అనిపించాడని అంటూ ఉంటాడు. అంతేకాకుండా అతడు ఈసారి మీకు కలిసినప్పుడు నేను చాలా థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని యూన్జోకి చెప్తుండడంతో అది విన్నా యూన్జో వాళ్ళమ్మ యూన్జో బాడీలో ఉన్న ఇయోల్తో, ఆ రాజు చూస్తూ ఉంటే చాలా దయగలవాడిలా ఉన్నాడు, చాలా మంచివాడనుకుంటా అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో రాజమహల్లో కూర్చొని బుక్స్ చదువుతూ ఉంటుంది. అప్పుడే డేచు యూన్జో దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడానికి హాంగ్సుంగ్ రోక్ రాజమాత గదిలో వెయిట్ చేస్తున్నాడు అని డేచు యూన్జోకి చెప్పడంతో అది విన్న ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో, రాజు ఇంతవరకు నాకు అతడి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, ఇప్పుడు ఎలా అతడు నాకు తెలియదు, మీరు కొంచెం చెప్తారా అని చింతిస్తూ డేచుని అడుగుతూ ఉంటుంది. అది చూసిన డేచు, మీరు యువరాజు శరీరంతో నన్ను అలా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడకండి, నాకు చాలా బాధగా ఉంది, మీరిద్దరూ ఆడుతున్న ఈ ఆటలో నాకు చాలా పిచ్చెక్కుతుంది అని ఆ హాంగ్సుంగ్ రోక్ గురించి డేచు చెప్తూ ఉంటాడు. అతడు అందరితో బాగుంటాడు అని డేచు అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో వాళ్ళని కలవడానికి వెళ్తుంది. ఇక వచ్చిన అతడు ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో, మిన్హుక్ కొడుక్కి సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు, మిన్హుక్ నాకు మంచి ఫ్రెండ్, అతడి కొడుకు కూడా చనిపోయి ఉంటే చాలా బాధపడేవాన్ని, మీరు అతడికి సహాయం చేసి మంచి పని చేశారని అంటూ ఉంటాడు. అది విన్నా ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో, ఇతడు మా నాన్నకు ఫ్రెండా అని అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా రాజమాతతో, మిమ్మల్ని ఇరకాటంలో పడేశాను, నన్ను క్షమించు అమ్మా అని అంటూ ఉంటాడు. దానికి రాజమాత, అలాంటిదేమీ లేదు, మిన్నుకు ప్రాణాలతో లేడు, ఇప్పుడు అతడి కొడుకు కూడా చనిపోయి ఉంటే నేను చాలా బాధపడేదాన్నని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడే ఉన్న వ్యక్తి, మీరింత మంచివాడని మిన్హుక్కి తెలిసి ఉంటే చాలా సంతోషించేవాడని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో అంటూ ఉంటాడు. కట్ చేస్తే అదే సమయంలో మనకు వైద్యశాలలో ఉన్న యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. అప్పుడే ఇయోల్ దగ్గరికి హేరిమ్ వచ్చి, మనం ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడుగుతుండడంతో దానికి ఇయోల్, నేను వేరే వాళ్ళని కలవాలి, ఇప్పుడు రాలేనని చెప్పడంతో అది విన్న హేరిమ్, నీ మొహం చూస్తుంటే వెలిగిపోతుంది, ఎవరతను, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా, ఎవరు అతడు, నాకు చెప్పలేదు అని హేరిమ్ అడుగుతూ ఉంటుంది. అదే సమయంలో వైద్యశాల బయట నుంచి ఒక చిన్న పిల్లగాడు హెల్ప్ చేయమంటూ వచ్చి అరవడం విని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ బయటికి వెళ్లి చూస్తాడు. ఇక అక్కడ ఒక చిన్న పిల్లవాడు హెల్ప్ చేయమని అడగడంతో ఇయోల్ అతడి దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతూ ఉంటాడు. నేనే కాదు, ఇంకా కొంతమంది చిన్న పిల్లవాళ్ళు కూడా ఆరోగ్యం బాలేక ఉన్నారని ఆ చిన్న పిల్లవాడు చెప్పడంతో వాళ్ళెక్కడున్నారని ఇయోల్ అడుగుతూ ఉంటాడు. అదే సమయంలో మనకు ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోని చూపిస్తూ ఉంటారు. లైబ్రరీలో డేచుతో పాటు ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో, ఇయోల్ అక్కడికి వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అతడు ఎంతసేపటికి రాకపోవడంతో యూన్జో డేచుతో, అతడు వైద్యశాలలో బిజీగా ఉన్నాడనుకుంటా, మనం వెళ్దాం పదా అని డేచుని తీసుకుని వైద్యశాలకు వస్తూ ఉంటుంది. అదే సమయంలో మనకు ఆ చిన్న పిల్లవాడు చెప్పిన ప్లేస్ కు వెళ్లి ఇయోల్ చూడడంతో అక్కడ కొంతమంది చిన్న పిల్లలు అనారోగ్యంతో పడుకొని ఉండడం చూసిన ఇయోల్ వాళ్ళని తొందరగా వైద్యశాలకు తీసుకువస్తుంటాడు. అప్పుడే ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో వైద్యశాలకు వచ్చి ఆ చిన్న పిల్లల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ కండిషన్ చూసి వాళ్ళకేమేమి మెడిసిన్ కావాలో అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో ఇయోల్ కి చెప్తూ ఉంటుంది. దాంతో యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ ఆ మెడిసిన్ తేవడానికి వెళ్తాడు. ఇక యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ మెడిసిన్ తీసుకువచ్చాక ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో ఆ పిల్లలకు వైద్యం చేసి రాత్రి వరకు అక్కడే ఉండి ఆ పిల్లలకు భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో అక్కడే ఉన్న హేరిమ్, మీకు ఈ వైద్యం గురించి అంత కరెక్ట్ గా ఎలా తెలుసు, పిల్లలకు కరెక్ట్ మెడిసిన్ తో వైద్యం చేశారని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో హేరిమ్ అడుగుతుండడంతో అది విన్న యూన్జో, నేను ఈ వైద్యం గురించి బుక్స్ లో చదివాను, అదే గుర్తుంది, అందుకొరకే ఇప్పుడు చేశానని చెప్పడంతో మీరు అప్పుడప్పుడు వైద్యశాలకు వస్తూ ఉంటారా అని హేరిమ్ ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోని అడుగుతూ ఉంటుంది. దానికి ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో, నేను అప్పుడప్పుడు ఇక్కడ మెడిసిన్ డొనేట్ చేస్తూ ఉంటాను, వాటిని చూడ్డానికి వస్తూ ఉంటాను అని చెప్పడంతో అది విన్న హేరిమ్, మీరు చిన్న పిల్లలతో ఉన్నప్పుడు చాలా వింతగా కనిపిస్తున్నారు, ఇలా మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదని హేరిమ్ అంటూ ఉంటుంది. కట్ చేస్తే బాగా రాత్రవ్వడంతో
చెప్పడంతో హేరిమ్ ఇంకా యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ వైద్యశాల నుంచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ ఆ పిల్లల్ని నది ఒడ్డుకు తీసుకువెళ్లి ఇక్కడ స్నానాలు చేయండి వాళ్లకు చెప్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో రావడంతో నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసిందని ఇయోల్ అడుగుతుండడంతో వైద్యశాలకు వెళ్తే అక్కడ చెప్పారని అని యూన్జో ఇయోల్ కి చెప్తూ ఉంటుంది. ఇక ఆ పిల్లలు ప్రశాంతంగా ఆ నది ఒడ్డులో ఆడుకోవడం చూసిన ఇయోల్ నిన్నటి వరకు జ్వరంతో మూలిగిన వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నారో, నిజానికి నాకంటే ప్రశాంతకరమైన జీవితం వాళ్ళదే అని ఇయోల్ అంటూ ఉంటాడు. అంతేకాకుండా జోసన్ వేటాడుతున్న సమయంలో చుట్టుపక్కలున్న గ్రామాల్లో నివసించే ప్రజలందరినీ వాళ్ళ ఇండ్లలో నుంచి ఎల్లగొట్టారు. కొంతమంది జోసన్ బాణాలు తగిలి చనిపోయారు. ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని కోల్పోవడం వల్ల ఈ ఊర్లో ఒక ప్లేస్ లో తలదార్చుకొని అనారోగ్యం పాలయ్యారు అని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ చెప్తూ ఉంటాడు. అదే సమయంలో మనకు జోసన్ రాజుని చూపిస్తూ ఉంటారు. జోసన్ ని కలవడానికి రాజ్యంలో ఉన్న మంత్రులందరూ వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతూ ఉంటారు. దానికి జోసన్ ఇప్పుడు బానే ఉందని వాళ్ళకి చెప్పడంతో అక్కడున్న మంత్రులు మిన్నుక్ ని ఎందుకు ఉరితీశారు, కారణం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. దానికి జోసన్ ఎందుకు అని కోపంగా అడుగుతుండడంతో అతని చావు రిజిస్టర్ లో రికార్డ్ చేయాలి కదా అని వాళ్ళు అంటుండడంతో జోసన్ కి చాలా కోపం వచ్చి ఉంటుంది. ఇక దాంతో అక్కడున్న మంత్రులు మీకు కోపం తెప్పించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు అతన్ని శిక్షించారని రాయాలా అని ఆ మంత్రులు అనడంతో అలానే చెయ్యండని జోసన్ అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకెప్పుడు నా ముందు మిన్నుక్ పేరు ఎవరు ఎత్తినా వాళ్లకు మరణ శిక్ష వేస్తానని చెప్పడంతో సరే ఇది గుర్తుంచుకుంటామని మంత్రులు అక్కడి నుంచి వెళ్ళిపోతూ జోసన్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రాజ్యంలో బాధ్యత గల పదవిలో ఉండి కారణం లేకుండా చనిపోతారని ఇక్కడున్న మంత్రులందరూ భావించి భయపడుతున్నారని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మంత్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇమ్సయాంగ్ జోసన్ దగ్గరే ఉండి ఉంటాడు. అప్పుడే జోసన్ ఇమ్సయాంగ్ తో నాకు బాగా గుర్తుంది, నేను అడవిలో ఒక పులిని చూశాను, దాన్నే వేటాడాను, నాకేమైనా మతిస్థిమితం పోయిందా అని జోసన్ అంటుండడంతో దానికి ఇమ్సయాంగ్ జరిగిందంతా మర్చిపోండి, మీరొక రాజు, మీరు ఆజ్ఞాపిస్తే అడవినంతా తగలబెట్టి అందులో ఉన్న పులిని వెతికి పట్టుకుంటాను, అంతేకాకుండా స్వర్గానికి వెళ్లిన మిన్నుక్ ఆత్మ తిరిగి రావాలని కోరుకుంటాను, కానీ మీలో ఉన్న లోపాన్ని ఎవరికీ తెలియజేయకండి, అది ఈ రాజ్యానికి అంత మంచిది కాదు, మీరే ఈ రాజ్యాన్ని పాలించగల చట్టబద్ధమైన వారసుడు, మీ లోపాన్ని ఎవరికీ తెలియచేయకండి రాజా అని ఇమ్సయాంగ్ అంటూ ఉంటాడు. దానికి జోసన్ కూడా సరే అంటాడు. ఇక అదే సమయంలో యూన్జో ఇంకా ఇయోల్ ఆ పిల్లల్ని తీసుకుని డాంగ్జు ఉండే ప్లేస్ కి వెళ్లి ఆ పిల్లల్ని చూసుకోమని ఆ లేడీకి ఒప్పచెప్తారు. యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ ఆ పిల్లల్ని లోపలికి తీసుకువెళ్లి వాళ్ళని నిద్రపుచ్చాక బయట కూర్చున్న యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ దగ్గరికి యూన్జో వచ్చి కూర్చొని ఆ చిన్న పిల్లలు ఇంట్లో పెరిగినన్ని రోజులు వాళ్ళని చదివిస్తూ పెద్దయ్యే వరకు మనమే చూసుకోవాలని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో ఇయోల్ కి చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే అదే రోజు రాత్రి హేరిమ్ ని చూపిస్తూ ఉంటారు. హేరిమ్ కోసం హేరిమ్ పని మనిషి బలం కోసం ఒక ఔషధం తయారు చేసి తీసుకువస్తుంది. దాన్ని చూసిన హేరిమ్ ఈ ఔషధాన్ని వైద్యశాలలో ఉన్న చిన్నపిల్లలకు పంపించండి అని హేరిమ్ చెప్తుండటంతో అప్పుడే హేరిమ్ కి తన పని మనిషి యూన్జోకి ఇంకా యువరాజుకి మధ్య ఏదో ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారని అనడంతో హేరిమ్ అది నిజమే అయ్యుండొచ్చు, ఈ మధ్య ఇయోల్ ఇంకా యూన్జో తేడాగా బిహేవ్ చేస్తున్నారు, అంతేకాకుండా ఇయోల్ ఒక అమ్మాయి అంటే ఇష్టం అని తనతో చెప్పి ఉండే కదా, ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకొని మరుసటి రోజు ఇయోల్ ని కలవడానికి రాజభవనానికి వెళ్తుంది. ఇక హేరిమ్ ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పావు కదా, ఆ అమ్మాయి యూన్జోనేనా అని అడగబోతున్న సమయంలో అప్పుడే అటు నుంచి జోసన్ వైఫ్ రావడం గమనించిన హేరిమ్ దాక్కోండి, తను మనల్ని చూస్తే మళ్ళీ అపార్థం చేసుకుని పెళ్లి అని అంటుంది అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోకి చెప్పడంతో ఎవరు తనని యూన్జో హేరిమ్ ని అడుగుతుంది. అప్పుడే హేరిమ్ కి జోసన్ వైఫ్ ఇయోల్ కి తెలియదా, అసలు ఇక్కడున్నది ఇయోలేనా అని తెలుసుకోవడానికి హేరిమ్ ఇయోల్ కి చిన్న టెస్ట్ పెడదామనుకొని చిన్నప్పుడు నేను ఒక పార్టీలో నిన్ను చూశాను, ఆ పార్టీలోనే మనిద్దరం మొదటిసారిగా కలిసాము, నీకు గుర్తుందా అని హేరిమ్ ఇయోల్ ని అడుగుతుండడంతో దానికి యూన్జోకి ఏం చెప్పాలో అర్థం కాక మొదటిసారి మనిద్దరం అదే పార్టీలో కలిసాము కానీ సరిగ్గా గుర్తుకు లేదు, చిన్నప్పటి జ్ఞాపకాలు కదా మర్చిపోయానని యూన్జో అంటుండడంతో దానికి హేరిమ్ నువ్వు ఆ రోజు అనారోగ్యం బాలేదని
లేదని పార్టీకి రాలేదు అని హేరిమ్ అనడంతో దానికి ఇయోల్ బాడీలో ఉన్న యూంజో నిజంగా నేను పార్టీకి రాలేదా, నాకు గుర్తుకు లేదు అని యూంజో హేరిమ్ తో అంటూ ఉంటుంది. దానికి మళ్ళీ హేరిమ్, నువ్వు ఆ పార్టీకి వచ్చావు కానీ ఆ పార్టీలో మనం మొదటిసారి కలుసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిన వ్యక్తి కూడా జోసెన్ వైఫ్, తను నీకు తెలియదంటే అసలు నువ్వెవరు, నాకు తెలియాలని హేరిమ్ అనడంతో ఇయోల్ బాడీలో ఉన్న యూంజో ఏం చెప్పాలో అర్థం కాక నించొని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జరిగిందంతా హేరిమ్ కి చెప్పి లైబ్రరీకి తీసుకుని వెళ్లి యూంజో బాడీలో ఉన్న ఇయోల్ కి హేరిమ్ కి జరిగిందంతా తెలిసిపోయిందని ఇయోల్ బాడీలో ఉన్న యూంజో ఇయోల్ కి చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళ మాటలు విన్న హేరిమ్, ఏంటి నిజంగా మీ ఆత్మలు మారిపోయాయా, దీన్ని నేను నమ్మాలా, ఎప్పుడు ఇలా జరిగింది అని అంటుండడంతో యూంజో పెళ్లాడిన ముసలివాడు చనిపోయినప్పటి నుంచి మా ఆత్మలు మార్పిడి జరుగుతుంది అని చెప్పడంతో అది విన్న హేరిమ్, ఆ రోజు అమ్మాయిలు నన్ను ఏడిపిస్తుంటే వచ్చి రక్షించింది ఎవరు అని హేరిమ్ అడగడంతో దానికి యూంజో నేనే అని చెప్తూ ఉంటుంది. అది విన్న హేరిమ్, అసలు ఇది నమ్మలేకుండా ఉందని అంటూ ఉంటుంది. అక్కడే ఉన్న డేచు కూడా నేను కూడా నమ్మలేకపోతున్నాను, ఇది అస్సలు అసాధ్యమని అంటూ ఉంటారు. ఇదంతా తెలుసుకున్న హేరిమ్ ఇంటికి వెళ్ళాక అసలు నేను ఎవరిని లవ్ చేశాను, అసలైన ఇయోల్నా లేదా యూంజో ఆత్మ ఇయోల్ బాడీలోకి ప్రవేశించిన యూంజోనా అని తనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇక అదే రోజు రాత్రి యూంజో బాడీలో ఉన్న ఇయోల్ వైద్యశాల నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. టెంపుల్లో కలిసిన ఆ లేడీ మనిషి వచ్చి యూంజో బాడీలో ఉన్న ఇయోల్ ని దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఇక ఇయోల్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్తుంటే, నువ్వు నిజంగా గుర్తుపట్టనట్టు నటించి నన్ను అవాయిడ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావా గిల్దాంగ్ అనడంతో అది విన్న యూంజో బాడీలో ఉన్న ఇయోల్, యూంజోనే గిల్దాంగ్ అని ఇతడికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడే అతడు, నువ్వు నాతో పాటు రా, నీకొకటి చూపిస్తానని యూంజో బాడీలో ఉన్న ఇయోల్ ని తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు. అదే సమయంలో మనకు ఇయోల్ బాడీలో ఉన్న యూంజోని చూపిస్తూ ఉంటారు. డేచు ఇయోల్ బాడీలో ఉన్న యూంజో దగ్గరికి వచ్చి నిన్ను కలవడానికి ఒక లేడీ వచ్చిందని చెప్పడంతో ఇప్పుడెవరు వచ్చారని అడుగుతుండడంతో దానికి డేచు ఇయోల్ బాడీలో ఉన్న యూంజోతో వచ్చిన లేడీ ఇయోల్ కి మంచి మిత్రురాలు, అంతేకాకుండా జోసెన్ కి ఉంపుడుగత్తెగా ఉండేది. ఆ జియోంగ్ సంవత్సరంలో జోసెన్ ఆ లేడీకి పుట్టిన కొడుకుని చంపేశాడు, తర్వాత ఆమె రాజ్యం నుంచి వెళ్ళిపోయిందని డేచు యూంజోకి చెప్తాడు. దీంతో రాజమాత దగ్గర ఉన్న ఆ లేడీని కలవడానికి యూంజో వెళ్లి ఉంటుంది. అక్కడ యూంజో ఆ లేడీని కలవడానికి వెళ్లి అక్కడున్న లేడీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ లేడీ మరెవరో కాదు, రాజుకి రాజ్యానికి తిరుగుబాటు చేయాలని యూంజోతో మాట్లాడి ఉండే కదా ఆ లేడీని అన్నమాట. ఆ లేడీని చూసిన యూంజో ఇయోల్ లాగానే డౌట్ ఏమీ రాకుండా ఆ లేడీతో స్నేహంగా మాట్లాడుతుంది. ఇక ఇయోల్ బాడీలో ఉన్న యూంజోతో ఆ లేడీ మాట్లాడి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది. కట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత యూంజో బాడీలో ఉన్న ఇయోల్ ని టెంపుల్ కి తీసుకొని వెళ్తాడు. టెంపుల్ లో ఒక సమావేశం అయితూ ఉంటుంది. ఆ సమావేశంలో ఆ లేడీ అక్కడున్న వాళ్ళందరికీ, మనం తిరుగుబాటు చేసే సమయం వచ్చింది, మనం ఇప్పుడున్న రాజుని తొలగించి కొత్త రాజుని నియమించాలి, ఆ రాజు మరెవరో కాదు డోవల్ కుటుంబానికి చెందిన ఇయోల్ ని మనం రాజుగా ఎంచుకుందామని చెప్పి ఉండే. ఆ మాటలు విన్న యూంజో బాడీలో ఉన్న ఇయోల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత కంగారుగా యూంజో బాడీలో ఉన్న ఇయోల్ యూంజో దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు, రాజుకి రాజద్రోహం చేస్తున్నారు, నేను ఇక్కడ రాజుగా పాలించలేను, ఈ రాజ్యానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదా అని యూంజోని ఇయోల్ చేయి పట్టుకొని తీసుకువెళ్తుంటే యూంజో ఇయోల్ చెయ్యిని వదిలేసి నేను రాలేనని చెప్తుంది. అది విన్న ఇయోల్, ఇప్పటికే దీని గురించి నీకు తెలిసి నాకు చెప్పలేదా అని ఆందోళనగా యూంజోని అడుగుతూ ఉంటాడు. దానికి యూంజో తెలుసని తల కిందికి వంచడంతో, రాజ్యంపై తిరుగుబాటు చేస్తున్నారనే విషయం గురించి నీకు తెలిసి నాకు చెప్పకుండా ఉన్నావు అని అనుమానంగా ఇయోల్ యూంజో సైడ్ చూస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందో మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.